నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు గురుగారు? అద్భుతంగా ఉన్నాను. అమ్మవారి అనుగ్రహంతో మీ అందరూ కూడా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి గురువుగారు, వాస్తు దోషాలు పోవాలంటే మంత్రాలు ఏమైనా ఉన్నాయా? మనకి అగ్నిపురాణము అనేటువంటిది ఉంది. అగ్నిపురాణంలో చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే, అసలు మొట్టమొదటిగా వాస్తుదోషం ఎందుకు ఏర్పడుతుంది ఫస్ట్ అది తెలుసుకోవాలి. ఎందుకు ఏర్పడుతుంది? ఒక గృహ నిర్మాణం చేసుకున్నాం అనుకోండి. గృహ నిర్మాణంలో అగ్నిపురాణంలో చెప్పినటువంటి అంశం ఏమిటి? నిలువెత్తు అంటే ఒక మనిషి ఎంత ఎత్తు ఉంటాడు? 5.5, 6 వరకు ఉంటాడు ఆల్మోస్ట్ కదా. ఆ 6 ఫీట్ అంత మట్టిని మొత్తం తొలగించమని చెప్పింది ఎక్కడైతే ఇల్లు నిర్మిస్తామో. ఎందుకు? ఆ మట్టిలో గనక గతంలో ఏదైనా శ్మశానం ఉంది అక్కడ, లేకపోతే ఏదైనా పాతి పెట్టారు, ఏ కుక్క చచ్చిపోయిందనో ఏ ఆవు చచ్చిపోయిందో మొత్తం మీద ఏ గేదె చచ్చిపోయిందనో పాతి పెట్టారు ఎప్పుడో. దాని ఎముకలు ఉంటాయి కదా, హస్తిపంజరం ఉంటుంది కదా, అది కనుక కిందనే ఉండిపోయింది అనుకోండి, వీళ్ళు చూసుకోలేదు, అలాగే ఇల్లు కట్టేశారు. ఆ దోషం, ఆ ఎముకలు ఉండేటువంటి దోషము ఆ ఇంట్లో నివసించే వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. మరి 6 ఫీట్ లోపల ఉంటే ఏమిటంటే, ఇంకా ఎవరో 10 ఫీట్ల లోపల తవ్వారండి అంటే 6 ఫీట్ దాటితే మీకు దోషం ఉండదు. 6 ఫీట్ లోపల ఎక్కడో 20 ఫీట్ల లోపల పాతి పెట్టారండి ఒకప్పుడు, ఒక గుట్ట మనుషులను తీసుకెళ్ళి లోపల వేసారు, అదేమీ ఇబ్బంది ఉండదు. కానీ 6 ఫీట్ లోపల ఉండేటువంటిది ఏదైతే ఉంటుందో, 6 ఫీట్ బిలో 6 ఫీట్ వరకు ఉండేటువంటిది ఏదైతే ఉంటుందో అది దోషం. అందుకని అంత 6 ఫీట్ అంత మట్టిని మొత్తం తీసేసి ఫ్రెష్గా మట్టి వేసి ఇల్లు కట్టుకోవాలి. అర్థమైందా? అది మెయిన్. రెండవది, ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు ఎందుకు దోషం ఏర్పడుతుంది అంటే, నిర్మాణం చేసేటువంటి విధానంలో పూర్తిగా తప్పు ఉంటుంది. అంటే ఆయం సరిగ్గా కట్టరు, పదము సరిగ్గా లెక్క కట్టరు, లోపల ఏవి ఎక్కడ ఎలా నిర్మించాలి, బాత్రూమ్ తీసుకెళ్ళి ఉత్తరంలో పెడతారు, లేకపోతే తూర్పులో తీసుకెళ్ళి పెడతారు. బాత్రూమ్ ఎక్కడ చెప్పారో అక్కడ కట్టరు చాలామంది. అదేవిధంగా ఏ యాక్టివిటీ ఎక్కడ చేసుకోవాలో తెలియదు, కనీసం టీవీ ఎక్కడ పెట్టుకోవాలో కూడా చెప్పారు. అంటే ఏంటి? మీకు ఎంటర్టైన్మెంట్ జోన్ ఎక్కడుంది? తూర్పు ఈశాన్యంలో పెట్టుకోవాలి, తీసుకెళ్ళి ఉత్తరంలో పెట్టుకుంటారు, లేకపోతే దక్షిణంలో పెట్టుకుంటారు, ఎక్కడ పెడతారు పెట్టేస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఆ టీవీ పెట్టుకునేటువంటి యాక్టివిటీ తప్పుగా పెట్టినప్పుడు, దక్షిణంలో పెట్టినా ఏం కదా, ఉత్తరంలో పెట్టకూడదు టీవీని. ఏమవుతుంది? దానివల్ల వాస్తు దోషం అంటే ఎంతసేపు మనం ఏమనుకుంటాం? కట్టడంలో దోషమే అనుకుంటాం. కాదు, కట్టడంతో పాటు మనం ఇంట్లో చేసే యాక్టివిటీ ఎలా ఉంది అని ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కారు మంచిదే, కొత్త కారు తెచ్చుకున్నాం, నడిపే విధానం సరిగ్గా లేదనుకుంటే తొందరగా పాడైపోద్ది, అవునా కదా? అందులో మనం ఆయిల్ సరిగ్గా చూసుకోకపోయినా, లేకపోతే ఎక్సలేటరు, బ్రేక్ వాటి వాడే విధానం సరిగ్గా వాడట్లేదు, ఎట్లా పడితే అట్లా నడిపాడు, కారు ఏమవుతుంది? పాడైపోతుంది. అలాగే ఇల్లు కూడా వాస్తుపరంగా నిర్మించుకున్నాక కూడా ఇంట్లో వస్తువులు ఎక్కడ పెడుతున్నాము, ఏ యాక్టివిటీ ఎక్కడ చేస్తున్నాము, ఎక్కడ నిద్రపోతున్నాడు మనిషి, ఎక్కడ లెట్రిన్ బాత్రూమ్స్ కట్టుకున్నాడు, ఎక్కడ ఇస్త్రీ పెట్టి పెడుతున్నాడు, ఐరన్ బాక్స్ ఎక్కడ చేస్తున్నాడు, భోజనం ఎక్కడ చేస్తున్నాడు. చాలామంది తెలియక ఉత్తరంలో కూర్చొని భోజనం చేస్తుంటాడు, దక్షిణాన్ని చూస్తూ. ఆ ఇంట్లో డబ్బులు నిలవమన్నా నిలబడదు. ఇప్పుడు కారు, నీకు చిన్న కార్ ఎగ్జాంపుల్, ఇటు చూస్తూ డ్రైవింగ్, వెనక్కి చూస్తూ డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్ అవుద్ది. అలాగే వాస్తుపరంగా ఏంటంటే, ఈ ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఇవి ఖచ్చితంగా పాటించాలి. ఒకవేళ సరే దోషాలు ఉన్నాయండి, ఒకప్పుడు మేము నిర్మించుకున్నాము కానీ దానికి దోషాలు ఏర్పడ్డాయి అనేటువంటి విషయం మాకు తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇంట్లో గోమూత్రాన్ని జల్లాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకవేళ మనకి నిర్మించేసుకున్నాము, అది మార్చగలిగేటువంటి వాస్తు దోషం ఉంటే మార్చుకోవచ్చు. కానీ ఒక్కోసారి ఇందాక నేను చెప్పినట్టుగా లోపల శల్యాలు ఉండిపోయాయి, నిర్మాణం అయిపోయింది, ఉంటున్నాము, ఇబ్బంది వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? మణిద్వీప వర్ణన అని ఉంటుంది. మణిద్వీప వర్ణన ఇంట్లో పారాయణం చేసుకోవడము, లలితా సహస్రనామాల పారాయణం చేయడము, ఇవి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఏమవుతుందంటే, ఇంట్లో ఉండేటువంటి వాస్తు దోషం ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోవడం జరుగుతుంది. అలా చేసుకోవచ్చు. లేదా ఏదైనా హోమం చేసుకోవడం ఇంట్లో, లేదా మనకి వాస్తు హోమం అని ఉంటుంది, ఏకాశతి పదవాస్తు పూజ అని. ఆ ఏకాశతి పదవాస్తు పూజ కనుక చేసుకుంటే కూడా ఇంట్లో ఉండేటువంటి దేవతా స్వరూపాలు ఎవరైతే ఉన్నారో, మనకి వాస్తు పురుషుడు, ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క అసలు సంబంధించిన వాటన్నిటికీ కూడా అది వెళ్తుంది. దాని ద్వారా ఏమవుతుందంటే వీళ్ళకు ఉన్నటువంటి దోషం కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఆ రకంగా కూడా చేసుకోవచ్చు.